మనతోటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సముచిత రీతిలో గౌరవించారు. కొన్ని వేల పద్యాలను ఆశువుగా సృష్టిస్తూ ఆయన మెదడే ఒక కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఇంతటి జ్ఞాపక శక్తిని మీరు ఏ విధంగా సాధించారు? అమ్మవారిని స్మరించటమే దానికి మూలము. ఎందుకంటే వాల్మీకి రహస్యం చెప్పాడు. భారతీయ కళలన్నింటిలో కూడా ఈ రహస్యం ఉంటుంది. వజ్రమునకు ఇంకొక వజ్రముతోనే రంధ్రం చేయాలి. మీరు ఆ మార్గంలోనే నడిచారా? అందుకే నేను మంచి పద్యం చెప్పగలుగుతున్నానని నా నమ్మకం. రైతుకి ఈ లోకమంతా రుణపడి ఉందని. ఎప్పుడు రుణపడి ఉన్నది. అట్లాంటిది నీ కోసం ఉంచుకోకుండా అంతా ఇస్తున్నావు. ఎంత త్యాగం కావాలి నీకు? వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్? ఇప్పుడు కూడా మనస్సు శుద్ధమైతే యద్ భావం తత్ భవతి అన్న. మొత్తమంతా అనారోగ్య భారతంగా మారింది దేశం. అమ్మవారి ఒక నిరంతర ఉపాసన. ఆయన వెంటబడి ఒక మంత్రం ఇచ్చాడు. నా జీవితాన్ని, జీవన గమనాన్ని మొత్తం మార్చింది అది. ప్రతిరోజు 2:30కి లేస్తారు మీరు? 2:30-3. బ్రెయిన్ కూడా రెస్ట్ ఇవ్వమంటారు కదా డాక్టర్. సో మీరు ఆ యోగ నిద్రపోతున్నారు. అసలు ఆలోచన లేకుంటే శ్రమ, ఆలోచన ఉంటే విశ్రాంతిలో ఉన్నట్టు లెక్క. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జీవన విధానం, ఎటువంటి ఆలోచన విధానాన్ని మీరు సూచిస్తారు? ధర్మం ఏమిటంటే మనస్సు కలుషితం కావటమే. ఒక వ్యాపారం చేసేవాడు వాడి దగ్గర ఇంతే ఉంది, దాన్ని ఇంత చేసి అమ్ముతున్నాడు. ఈ భారతదేశం ఆరోగ్య భారతదేశంగా రావాలి, మారాలి అంటే మనుషులు ఏం చేయాలి? విపరీతంగా నాకు ధనం వచ్చేయాలనే ఒక దురాశతో కదా రోగాలు మనస్సుకే ఉన్నాయి కానీ శరీరానికి లేవన్నాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనిషి? వీడు ఎవడు ఏ విధంగా దీనికి అలవాటు చేస్తే వాడికి ఇది అలా అలవాటు అవుతుంది. ఈ శరీరం యొక్క గొప్ప లక్షణం అదే అన్నాడు. ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. భగవద్గీతలో లక్షల సమాధానాలు చెప్పాడండి. నాకు అన్నీ ఉన్నాయి అయినా వాడికి ఉండొద్దు లాక్కోవటం, రాక్షస లక్షణం. ఒకప్పుడు మనిషి జీవితకాలం చాలా ఎక్కువ ఉండేది. 150 ఏళ్ళు, 200 ఏళ్ళు, 160 ఏళ్ళు అలా ఉండేవి. మాయా ఉన్నది లేదని, లేనిది ఉందని భ్రమ కల్పించే లీలా కోటి ఛాయా. 120 సంవత్సరాలు, 170 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఎలా జీవించారంటే వాడి లోకమునకు అదే మహావైద్యము అన్నాడు. నమస్కారం. మనతోటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఉన్నారు. మహాసహస్రావధానిగా వారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినవారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. మొన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సముచిత రీతిలో గౌరవించారు. తెలివితేటలు, జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి, మానసిక శారీరక ఆరోగ్యము ఇవన్నీ ఉంటే గానీ అవధానిగా రాణించలేరు. అవధాన విద్యను 5 దశాబ్దాల పైనుంచి జగజ్జేగీయమానంగా వెలిగిస్తూ కొన్ని వేల పద్యాలను ఆశువుగా సృష్టించి కొన్ని వేల పద్యాలను రచించి కొన్ని వేల పద్యాలను తన ధారణలో ఉంచుకొని ఆయన మెదడే ఒక కంప్యూటర్ అని చెప్పచ్చు. గొప్ప జ్ఞాపక శక్తికి పర్యాయ పదం అనేది అవధానం. అటువంటి అవధానానికి ప్రత్యేకంగా ఉన్న నాగపణి శర్మ గారితో మనం కూర్చున్నాం. ఇప్పుడు నాగపణి శర్మ గారికి ఇది మొట్టమొదటి పాడ్కాస్ట్. నమస్కారం. సంతోషం. ఇప్పుడు జ్ఞాపక శక్తి అనేది చాలా ముఖ్యమైనది. అవధానం అంటేనే జ్ఞాపక శక్తి. ఇప్పటికీ కొన్ని వేల పద్యాలు మీ రసనాగ్రం పైన ఉంటాయి, మస్తిష్కంలో ఉంటాయి కదా. ఇంతటి జ్ఞాపక శక్తిని మీరు ఏ విధంగా సాధించారు? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సూనుమాశ్రయే. గణాధిపతిని సంస్మరించి వాగ్దేవతా చరణారవిందములను ధ్యానించి, ధారణ అంటే ధారాధారణయే ప్రధానం అని నేను చెప్పుకున్నాను. ధారణలే ప్రధానముగా కలిగినది ఈ అవధానము. ఇది ఎలా సాధ్యము అంటే నాకు నిజంగా దాని యొక్క విభాగీకరణ ఎలా అంటే ఆ విధానము తెలియదు, కానీ అమ్మవారిని స్మరించటమే దానికి మూలము. ఆమె ధ్యానం ఎప్పుడైతే ఉందో ఆమె యోగస్వరూపిణి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి, ఇవి అష్టాంగములు.
యోగములో. ఈ అష్టాంగ యోగ స్వరూపిణి కాబట్టి ఆమె ఈ మొదలు పెట్టుకుని యమ నియమ ఆసన ప్రాణాయామ. ఆసనం ఎందుకుంది? ఉదయం కూర్చుంటే ఎన్ని గంటలైనా అలా కూర్చోవటం. అందరూ మహాసహస్రావధానము ద్విసహస్రావధానము జరిగినప్పుడు అందరూ అనేవాళ్ళు, అసలు ఆయన కూర్చున్నందుకు ఏమైనా ఆయనకి ఇవ్వవచ్చునండి అనేవాళ్ళు. ఓహో, ఇది గుర్తిస్తున్నారా అని నాకు అర్థమైంది. ముందు కూర్చోవటం కూడా కూర్చోవటం అంటే నాకు సహజంగా అది ఈ కూర్చోవటం గొప్ప అని కానీ అదేమీ తెలియదు. కూర్చోవటం అలవాటు అంతే. అలా గంటలు కూర్చోవటం అంటే పద్మాసనం వేసుకొని పద్మాసనం మామూలుగా ఇట్లా వేసుకొని కూర్చోవటమే. నాకు కాళ్ళు కిందికి పెట్టుకోవటం అలవాట్లేదు. ఎక్కువగా ఇలా కూర్చుంటాను వెంటనే. అందువల్ల నేను ఆ విధానం చెప్పలేను, ధారణ ఎలా వచ్చింది అనేది. అందరికీ చెప్పేటప్పుడు నేను బోధన చేస్తున్నాను, ధారణా మార్గాలు ఇవి అని. కానీ ఇవన్నీ నేను పాటించి వచ్చానా అంటే నాకు తెలియదు. అది వచ్చాక ఇదేమో అని నేను చెప్తున్నాను, బోధిస్తున్నాను, ఇవి కారణమై ఉండవచ్చు అని ఆమె ప్రసాదించింది. అంటే ఒక వ్యాసం రాయాలన్నా, ఒక వాక్యం నిర్మాణం చేయాలన్నా, ఒక పద్యం రాయాలన్నా, ఒక కవిత రాయాలన్నా కానీ చాలా ఏం పదాలు వాడాలి, ఎటువంటి ఏ వస్తువుని ఎంచుకోవాలి, ఎటువంటి పదాలు వాడాలి, అవి ఆకర్షణీయంగా ఎలా తయారు చేయాలని బోల్డ్ మేధో మదనం జరిగి చాలా చర్య జరిగితే కానీ ఆ కవితో వాక్యమో వ్యాసమో పద్యమో బయటికి రాదు. నిజమే. కానీ అవధానం అంటేనేమో ఏమాత్రం వ్యవధానమే లేకుండా ఏ అంశం అడిగితే ఆ అంశాన్ని అప్పటికప్పుడు వర్ణించి చెప్పాలి, వారు ఇచ్చే సమస్యలను పూరించాలి, అడదిడ్డంగా ఇచ్చిన వాటికి ఒక సవ్యంగా సమన్వయం చేయాలి. రకరకాల అంశాల మధ్యలో డిస్టర్బ్ చేస్తూ మిమ్మల్ని ఉంటుంది. అప్రస్తుత ప్రసంగం ఉంటుంది. ఏకాగ్రతకి, జ్ఞాపక శక్తికి, తర్వాత అప్పటికప్పుడు ఛందస్సు అనేది ఒక శాస్త్రం. మీరు చెప్పిన పద్యం ఆ ఛందస్సుకు కుదరాలి అంటే ఒక పక్క మ్యాథమెటికల్ థింకింగ్, అవును, ఇంకో పక్క జ్ఞాపక శక్తి, ఇంకో పక్క అచంచలమైన ఏకాగ్రత, మరో పక్క అచంచలమైన ఆత్మవిశ్వాసము. ఇవన్నీ ఉంటూ మీరు కూర్చోవటం కాదు, వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి ఆడియన్స్ని. సో మనం కూర్చోవటం గొప్ప కాదు, అవును, కూర్చోబెట్టడమే గొప్ప. మంచి మాట అన్నారు. దేన్ని బట్టి కూర్చోవాలి వాళ్ళు? అవును, ఏ ఆకర్షణకు లోను కావాలి? ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలి? లేచిపోతారు, సినిమాలో పాట పారేది బయటికి వెళ్ళిపోతారు, టీ దాటానికి వెళ్ళిపోతారు. సో అటువంటిది కొన్ని వేల మందిని రోజుల కొద్దీ పండిత పామరులందరినీ కూడా మీరు కూర్చోబెట్టారు. పివి నరసింహారావు, ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి, ఇలా వాళ్ళు వీళ్ళనే కాదు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చాలా పెద్ద లిస్ట్, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు, సద్గురు శివానందమూర్తి గారు, మహాత్ములు వాళ్ళందరూ కూడా మీ అవధానాల్లో పాల్గొన్నారు. శ్రీభాష్యం అపలాచార్యులు గారు, మహానుభావుడు. ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నామంటే, మళ్ళీ ఈరోజు మామూలుగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్తో పాటు బహుళ ఆరోగ్యం, స్పిరిచువల్ హెల్త్ అంటే ఆధ్యాత్మికత ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా, దైవ ఉపాసన ద్వారా, మంత్రోపాసన ద్వారా మానసికంగాను శారీరకంగాను ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు, దాని ద్వారా ఎటువంటి వైభవాన్ని పొందుతారని చెప్పడానికి మీ సాధనే ఒక గొప్ప ఉదాహరణ. అందుకని స్పిరిచువల్ హెల్త్లో భాగంగా ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూని తీసుకెళ్తూ, అలాగే మానసికమైన ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని వీటంటే మిళితం చేసుకుంటూ ఈ పాడ్కాస్ట్ ముందుకు సాగుతుంది. బహుళారోగ్యములుల్లసిల్లి నిలువన్ పాడు కాష్టు రూపమునన్. అంతే అంతే, సంతోషం. ఇతను ఎంచుకున్న మార్గం ధ్యాన మార్గం అనాలా, యోగ మార్గం అనాలా, ఉపాసనా మార్గం అనాలా, ఎటువంటి మార్గం ద్వారా మీరు సాధించారు? ధ్యానం అన్నది యోగములో భాగమే. అందుకనే మీరు అవధానాలు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే, యోగప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్. యోగప్రాయం అని ఎత్తుకున్నాను అంటే ఎత్తుకోవటం కాదు, వచ్చింది అది. యోగప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళవాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచదన్ ధన్యత్వ సంసిద్ధికై. అందువల్ల పూగము, పూగి అంటే వక్కలు, చాలా మంగళకరమైన ద్రవ్యము వక్కలు. పూగీ మంగళ వాంగ్మయ ప్రచురమై, కవి మాట్లాడేటువంటి మాటలు లోక కళ్యాణప్రదములుగా ఉండాలి, జగత్ కళ్యాణ హేతువులై ఉండాలి. కవి యొక్క ఒక పద్యము ఏదైనా అది ఏ ఒకరికో ఇద్దరికో నాకో నీకో అని కాదు, నాకు నీకు అంటే అందులో లోకమంతా ఉండేటట్లుగా
అందుకని శ్రీ గోలోకగ చిన్మయ ప్రసరమై, గోలోకము సర్వోత్తమమైన లోకము, సర్వోన్నత లోకం అన్నారు. అక్కడ కాంతి ప్రసారం ఎలా ఉంటుందో అలాగా శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచదన్. ఆ శ్రీకాంతుడే సాహిత్యము, అందులో భావము రసము గీర్వాణ హిరణ్మయి అంటే అమ్మవారు మహాలక్ష్మీదేవి. అటువంటి అమ్మవారిని కొలిచదన్ ఎందుకయ్యా అంటే ధన్యత్వ సంసిద్ధికై. సంధ్యా గీర్వాణ త్రిసంధ్యాస్వరూపిణి అమ్మవారు. ఆ 3 సంధ్యలకు 3 అమ్మవార్లు ఉన్నారు. పేరుకు శ్రీకాంతుడు లక్ష్మి అని నేను అన్నప్పటికీ కూడా అందులో బ్రహ్మా సరస్వతులు శివపార్వతులు అందరూ ఉన్నారు. 3 జంటలు ఉన్నారు అందులో. అంటే ఆ ధన్యత్వ సంసిద్ధికే అన్నారు కదా ఆయన. పోతన గారు అదే అన్నారు కదా చివరికి, శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించదన్ లోకరక్షయికారంభకు. ఎత్తుకోగానే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అన్నాడు. అంటే ఆ ఉద్దేశ ఫలము ఎదుద్దేశ్య త్వం కరోషి, ఏది ఉద్దేశించి నువ్వు చేస్తున్నావయ్యా అంటే ఏతదుద్దిశ్య ఏవా, ఇగో ఇదియే ధ్యానించి తలంచి అని ఒక సంకల్పం. మామూలుగా మన మహాకవులందరినీ కూడా మహర్షులతో పోలుస్తారు. ఋషి కాని వాడు కవి కాలేని అంటారు. అంటే అంత ఋషిత్వం ఉంటే కానీ మహాకవి కాలేడు. మన పూర్వ సంస్కృత కవులే కాకుండా పూర్వ మహాకవులు, కవిత్రయము మన మహాకవులందరూ ఆ కోబాకు చెందినవారు కదా. వాళ్ళకి ఇంతటి శబ్దశక్తి కలగటానికి, ఇంత జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండడానికి, ఇంత జ్ఞానాన్ని వాళ్ళు పంచడానికి, వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఏది రాసినా వినటానికి, చదవటానికి, ఆలోచించడానికి, గొప్ప రసాత్మకంగా ఉండటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఉపాసన అంటారా, ఎలా యోగం అంటారా? ఏదైనా శబ్ద బ్రహ్మోపాసనం ఇది. ఎందుకంటే వాల్మీకి రహస్యం చెప్పాడు. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం అన్నాడు. వధం అని అనగానే నిశామయధ్వం అన్నాడు, వినండి అని. దానికి ఎన్నో విధాల పదాలు వాడవచ్చు. కానీ దశశిరసశ్చ వధం, దశశిరస్కుని వధను నిశామయధ్వం అంటే ఆ శబ్దము అనురణనముగా పలకడం. వాల్మీకిర్ మునిపుంగవం వాక్యం వాక్య విశారద. ఇలా అలా ఒక పదానికి ఒక పదము అన్నదమ్ముల వలె అలా రావాలి. కవిత్వము యొక్క సొగసు అక్కడుంటుంది. రాజ్యాశ్రమ మునిం ముని అంటాడు కాళిదాసు. అందుకని వాల్మీకి ప్రతి అక్షరము శిష్యుడు కాళిదాసు. అట్లా ఉపాసన చేశాడు. ఆ ఉపాసనా ఫలమే కవిత్వం అట్లా పలకడానికి వీలవుతుంది. సో ఇది ఒక ఆధ్యాత్మికమైన మార్గము, ఉపాసనా మార్గము, యోగమయమైన మార్గము. ఇది ఆధ్యాత్మికమైన ఆరోగ్యానికి అంటే స్పిరిచువల్ హెల్త్కి ఇది గొప్ప ఉదాహరణగా మనం చెప్పాలి కదా. అంతే కదండి. మీరు ఈ ఆధ్యాత్మికమైన ఆరోగ్యం దీన్ని ఏమన్నారంటే మన వాళ్ళు, అందుకనే విద్యాసు అధ్యాత్మ విద్యా యా అన్నాడు. విద్యలలో అధ్యాత్మ విద్యయే విద్య అన్నాడు. భారతీయ కళలన్నింటిలో కూడా ఈ రహస్యం ఉంటుంది. అధ్యాత్మ విద్య అంతఃప్రసారమై ఉంటుంది భారతీయ అన్ని కళల్లో. మీరు హరికథ తీసుకోండి, బుర్రకథ తీసుకోండి, ఒగ్గు కథ తీసుకోండి, ఒక పురాణ ప్రవచనము తీసుకోండి, ఒక కవిత్వోల్లేఖనం, వీటన్నింటికన్నా ఉత్తమ కక్ష్యలోనిది కవిత్వం. ఎందుకంటే వాల్మీకి వ్యాసాదులు వాళ్ళు కవిత్వ ప్రకటనం చేశారు. తక్కిన శుకుడు తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రచారం చేశారు ప్రసంగముల ద్వారా. ప్రసంగముల ద్వారా చేయడానికి మూలభిత్తిక మూలధనం ఏమిటంటే కవిత్వమే. అది వాల్మీకి వ్యాసాదులు చేశారు. దాన్ని తక్కిన వాళ్ళు వీళ్ళందరూ అందుకున్నారు. ఆ నైమిషారణ్యములో కూర్చుని శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే. అప్పుడు సూతుడు ఏమిటి? సూతుడు కథిత కథనము చేసేవాడు. కథితం పూర్వం యత్ కావ్యరూపేణ తదేవ పునః కథ్యతే అనేన సూతేన. సూతుడు చెప్పిన వాల్మీకి వ్యాసాదులు ఏ మహాగ్రంథములను కావ్యీకరించి లోకానికి అందించారో వాటిని చెబుతూ ప్రసంగము చేస్తూ వచ్చారు సూతాదులు. అందువల్ల మూలధర్మం అన్నది కవిత్వ కల్పనమే మూలము. రామాయణాన్ని కూడా అవకుశులు పాడుకుంటూ ప్రచారం చేశారు. అందుకనే పాఠ్యే గేయేచ మధురం అన్నాడు రామాయణాన్ని. సో ఈ ఉపాసనా మార్గమే ఆధ్యాత్మిక మార్గమే, ఆ వైభవమే, అదే మన ఆరోగ్యము, మన కవులు కళాకారులందరికీ కూడా, మనకు సమాజమునకు ఆరోగ్యము. అందుకే వాల్మీకి మహర్షి ఒక సూచన చేశాడు.
కవిత్వము అందులో ఆశువే లక్షణం అన్నాడు. సర్వ కవిత్వము ఆశువే నా దృష్టిలో. వాల్మీకి మహర్షి సూచన చేశాడు. మానిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం అని అప్రయత్నముగా నోటి వెంట అక్షరాలు వెలువడ్డాయి ఆయనకి. నిషాద విద్ధాండజ దర్శనేన శోకశ్లోకత్వమాగత అన్నాడు. శోకమో ఒక అనుభవమో ఏదో ఒకటి, ఒక రాగమో శోకమో ఏదైనా కావచ్చు, ఏ రసమైనా దానికి ఒక ప్రేరకము కావచ్చు. దానిని ఆధారముగా అయి అప్రయత్నముగా అక్షరములు మొదలయ్యాయి ఆయన నోటి నుంచి. అందుకని ఏష శ్లోకోవా నవా, ఇది శ్లోకమగునా కాదా, అష్టాక్షర సమాయుక్తం తంత్రీ తాళ సమన్వితం అన్నాడు. 8 అక్షరాలు కలిగి అనుష్టుప్, 8 అక్షరాలు కలిగి తంత్రీ తాళము అంటే ఒక రకమైన శృతి లయలకు లోబడి అనుశ్రుతముగా వచ్చి అలా ఉండే ఇది శ్లోక అంటే కీర్తనీయ, పదుగురు గొప్ప గొప్ప అద్భుతము అని అందరి చేత అనిపించుకునేది శ్లోకం అన్నాడు. అందుకనే సమానానాం ఉత్తమ శ్లోకో అస్తు అన్నారు వేదంలో. సమానానాం సరివారిలో నీవు ఉత్తముడువుగా కీర్తింపబడుదువుగాక, ఇది ఆశీర్వచన మంత్రము. సమానానాం ఉత్తమ శ్లోకో అస్తు. సమానానాం ఇత్యర్థే సమాన ధర్మిణాం అంటే సమానమైన ధర్మము కలిగినటువంటి వాళ్ళందరిలో నీవు ఉత్తముడవుగా కీర్తింపబడుదువుగాక. అందుకని శ్లోక అన్నదాన్ని అది ఆశులక్షణమే దానికి వాల్మీకి నిర్దేశించారు. ఇలా ఉత్తమమైన పదాలు, ఉత్తమమైన వాక్యాలు, వాటితో కూడిన కవిత్వము, వాటి యొక్క సంయోజనమైన కావ్యాలు ఇవన్నీ పుట్టాలి అంటే ఉత్తమమైన ఆలోచనలు ఉండాలి. ఉత్తమమైన ఆలోచన విధానం, ఉత్తమమైన జీవలక్షణము, జీవన శైలి ఉంటే కదా ఇవన్నీ ఉంటాయి. ఉండవలసింది. ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మికత దీని ద్వారానే మనం తెచ్చుకున్నాం అని చెప్పాలి కదా. అంతేనండి. అందులో ఇప్పుడు ఒక వాల్మీకిని ఉపాసన చేస్తే, వ్యాసదేవుణ్ణి ఉపాసన చేస్తే, నన్నయ్యను ఉపాసిస్తే ఎటువంటి పద్యాలు చెప్పాడండి నన్నయ్య. అసలు భాషకు రూపము లేనినాడు కదా అంత సుందరమైన పద్యం చెప్పాడు. పరమ ఆకర్షణ. ఈరోజు ఈనాడు ఈ క్షణము కూడా ఎంత మహాకవిని నేను అనుకున్నవాడు కూడా నన్నయ్య గారిలాగా ఒక్క పద్యం చెబితే చెప్పగలిగితే ఎంత గొప్ప అని ఆకర్షితుడవుతాడు, లాలసపడతాడు. కాళిదాసు వాల్మీకిని చూసి అట్లా లాలసపడ్డాడు. ఎందుకయా నువ్వు రామాయణం మళ్ళీ రఘువంశమని రాస్తున్నావే అని అంటే, ఏం లేదండి వాళ్ళ గుణాలన్నీ నన్ను లాలసపడేటట్లుగా చేస్తున్నాయి అన్నాడు. బాగానే ఉంది. మందః కవియశః ప్రార్థి, నువ్వు మందుడవు కదా, నేనే మందుడను, అంత బుద్ధి లేనివాడిని, ఆయనంత గొప్పవాడిని కాదని ఇన్ని చెప్తున్నావు కదా, ఇన్ని చెప్పినప్పుడు ఈ పని చేయకపోతే ఏం నువ్వు అన్నారు. లేదు లేదు అలా కాదండి, వినయం కొద్దీ చెబుతున్నాను కానీ మనము వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తిమే గతి అన్నాడు. ఒక వజ్రము కొయ్యటం సాధ్యం కాదు, దానికి రంధ్రం వేయటం సాధ్యం కాదు. వజ్రమునకు ఇంకొక వజ్రముతోనే రంధ్రం చేయాలి. ఈ రామ కథ రఘువంశము అనేటువంటి వజ్రతుల్యమైన మహోత్కృష్టమైన కథకు వాల్మీకి అనేవాడు ఒక వజ్రముతో చిన్న సందు చేశాడు, దానికి రంధ్రం వేశాడు. దాని వెంట దారము వెళ్ళడానికి ఇబ్బంది ఏమున్నది? నేను దారం వంటి వాణ్ణి, వజ్రము దూరింది ఒకసారి, ఆ మార్గం ఉన్నది. మనవు వజ్రసముత్కీర్ణే సూత్రస్య అస్తి మే గతి అన్నాడు. నేను దారములాగా వెనక వెళుతున్నానండి, నేను చెప్పగలను అన్నాడు. అంత వినయం ప్రకటించుకుంటూ దాని యందు తన ఆసక్తిని ప్రకటించి ఆ శక్తిని కూడా ప్రకటించి, అంటే వాల్మీకిని అక్షరాక్షర ఉపాసన చేసినవాడు. ఒక నన్నయ, ఒక తిక్కన, ఒక పోతన, ఒక శ్రీనాథుడు, ఒక ఆధునిక కవులైన వాళ్ళను వీళ్ళందరినీ ఉపాసనము చేస్తే ఉపాసనా ఫలము, ఉపాసనా బలము. ఇది ఒక శంకరుల వారి కవిత్వము. ఏమి కవిత్వం అది? మధురాయమానము, సుపవిత్ర పవిత్రము. అది ఇంత పవిత్రమని చెప్పలేము ఆ వాక్యములను. అటువంటి వారు శంకరులు. వీళ్ళందరి యొక్క అనుగ్రహ ఛాయ మన మీద పడాలి. అంటే ఏదో బయటికి చదవటం కోసం కొంచెం చదువుతున్నాము అంటే కాదు, నువ్వు సర్వాత్మన అక్కడ లీనమైపోయి ఆ పదాలను పట్టుకోవాలి. అప్పుడు నీకు అనుగ్రహం కలుగుతుంది. మీరు ఆ మార్గంలోనే నడిచారా? అందుకే నేను మంచి పద్యం చెప్పగలుగుతున్నానని నా నమ్మకం. ఆ దారమే, ఆ దారమే. అందులో ఏమున్నది? మన దగ్గర ఏముంది? ఏమి, ఆ కేవలం ఆధారమే. మీకు ఉదాహరణకు చెప్తాను. ఎంత కొత్త విషయం రాయనియండి,
దానిలో ఆ పరిమళం కనపడాలి. మీకు చెప్పాను ఎప్పుడో రాసిన కావ్యము రైతే రాజు. ఇందులో ఏమి రైతు దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి విషయము? కవికి పరీక్షయే ఎప్పటికప్పుడు. రామచంద్రుని గురించి రాయొచ్చు, ఇంత చరిత్ర కలవాడు ఆయన. రైతు దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలి చరిత్ర? తీసుకోవాలి. అయినా కూడా రాకా చంద్రుల వన్నె బియ్యముల తీరై రాసి పండించి, ఒక ప్రతి బియ్యపు గింజ రాకా చంద్రుడిలాగా ఉన్నది, అలాంటిది రాసి పోసాడు. రాకా చంద్రుల వన్నె బియ్యముల తీరై రాసి పండించి, ఈ నాకై కొంచెమటంచు ఉంచుకొనకన్ త్యాగం యోగముగా లోకార్థం బని పంచు నీ చరిత ఆలోచింపగా కర్షక బాకీ పడ్డవి ఈ బాకీ పడ్డవి నీకు ఈ భరత భూభాగంబులేనాటికిన్. రైతుకి ఈ లోకమంతా రుణపడి ఉందని. ఎప్పుడు రుణపడి ఉన్నది. వాడు నువ్వు పండిస్తున్నావు, అసలు చూస్తేనే ఇవ్వబుద్ధి కాదు ఇంకొకరికి. అట్లాంటిది నీ కోసం ఉంచుకోకుండా అంతా ఇస్తున్నావు. ఎంత త్యాగం కావాలి నీకు? అంటే రైతుకు త్యాగం చేసే లక్షణం అయింది. ఆ త్యాగం చేయడానికి కూడా ఒక యోగం ఉండాలన్నారు. యోగం కావాలి. త్యాగము యోగముగా, ఆ త్యాగమే యోగము. ఆ యోగం లేకపోతే వాడికి త్యాగం అనే గుణము రాదు. అదే ఒక యోగము. అలా ఇట్లా పెట్టడము అనేది తనకు ఉంచుకోకుండా, కొంచెం నాకు పెట్టుకుని ఇస్తానులే, నాకై కొంచెమటంచు ఎంచక, నా కోసమని ఉంచుకొనకన్, తనకి ఏమీ ఉంచుకోకుండా ఇవ్వటం. ఎంత త్యాగము, ఎంత యోగము. అట్లా ఇంకా ఏమిటి? కాయము బయలుకిచ్చి, ఎప్పుడు ఎండలో కాగుతాడు, మంచి రూపము గలవాడే రైతు. ఎండ వల్ల నిలబడుతూ ఉన్నాడు, అయినా సౌందర్యం తగ్గలేదు. కాయము బయలుకిచ్చి కసుగందని అందము ఎండకిచ్చి, నీ ఆయమను ఇంటికిచ్చి, నీ ఆయమనింటికిచ్చి, నడయాడెడు బిడ్డల నామెకిచ్చి, నీ ప్రాయమదెల్ల పంటలను రాసులు కను రాత్రికిచ్చు, నీకేయది ఇయ్యగాగలనో ఇష్టఫలామృతవర్ష కర్షక. అద్భుతం. ఇన్ని రకాలుగా త్యాగం చేస్తూ ఉన్నవాడు నీకు నేనేమి ఇయ్యగలను? అంటే ప్రతి మనిషి అనుకోవాలి రైతు పట్ల. ప్రతి మనిషి, ఇది అందరి భావనే. కవి భావన. కవి ఎందుకు చెప్తున్నాడు ఇది? ప్రజలందరూ ఆకులు రాలని సృష్టిలో అందరూ ఋతువులను అనుభవిస్తున్నారు. ఎండాకాలము చల్లదనము, చల్లదనములో వెచ్చదనము, ఇవన్నీ వెతుక్కుంటున్నాడు మానవుడు. ఇటువంటి తీరులో కూడా ఆకులు రాలని చిగురుటాకులు కొత్తగా పూయని. ఏ ఋతువు వచ్చినా ఆకులు రాలేది శిశిరము, చిగురుటాకులు కొత్తగా పూయడమేమో వసంతము. ఆకులు రాలని చిగురుటాకులు కొత్తగా పూయని, మరే కోకిల గున్నమావిపై కూచొని కమ్మగ కూయని, తదేకైకము సేద్యమంచు పొలమంచు శ్రమించదవు ఆరుగాలముల్, నీకు సమానమెవ్వరు వినీల కృషీవల వృత్తకంబళ. వృత్తకంబళ, ఒక కంబళము ధరించి నువ్వు వెళుతున్నావు. సరే, ఆధునికంగా రోజులు మారితే కంబళం కాకుంటే ఇంకొకటి దుప్పటిలాగానో ఇంకొకటి కుట్టించుకొనో వేసుకోవచ్చు, అంతే భేదము. కానీ ఒక దళసరి వస్త్రము వేసుకుని తిరుగుతున్నాడు. ఏ ఋతువును, ఏ ఋతువు యొక్క ఆనందమును తాను అనుభవించటం లేదు. అంటే మీరు ఎప్పుడో రాసిన పద్యాలు, ఎప్పుడో అవధానంలో ఆసువుగా చెప్పిన పద్యాలు అలవోకగా మీరు ఇప్పుడు చెబుతున్నారంటే మీ యొక్క ఆరోగ్య సంపదకి, ఐశ్వర్యానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. మీరు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి మీ సాధన ఏంటి? మీ వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్? సాధన ఏమున్నదండి, మన వాళ్ళు ఏం చెప్పారంటే, నీ మనస్సు ఎప్పుడు కూడా మనస్సు శుద్ధమైతే యద్ భావం తత్ భవతి అన్నాడు. యద్ ఆహార తద్ విచార అన్నాడు. ఆహారం నీవు తీసుకునే ఆహారము ఎంత లఘువైతే మంచిది, ఎంత తామసాహారము లేకపోతే అంత మంచిది. ఇవన్నీ సహజంగా కొన్ని కుటుంబాల్లో సాధారణంగా ఉన్నవే, ఇవేమీ కొత్త
కొత్తగా తెచ్చిపెట్టుకున్నవేవి కాదు. ఇవన్నీ సాధారణముగా కుటుంబాల్లో ఉన్నవే. ఆ ఉన్నవాటిని పోకుండా కాపాడుకుంటే చాలు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ డాక్టర్ని కలిసినా అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ సార్ అంటున్నారు. ఏ చెప్పినా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు. అంటే మీరు అనుకున్న ఆ జీవన శైలి అది పోవటం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మొత్తం అంతా అనారోగ్య భారతంగా మారింది దేశం. దానికి కారణం జీవనశైలి, లైఫ్ స్టైల్ అంటే కదండి. సో మీ లైఫ్ స్టైల్ ఏంటి సార్? మీరంతా మీ ఆరోగ్యం వెనకాల మీ జీవనశైలి చిన్న విషయాలే ఇవన్నీ, సహజముగా ఉన్నవే, కొత్త అలంకారాలు ఏవీ లేవు. అమ్మవారి ఒక నిరంతర ఉపాసన. నేను స్నానం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఎప్పుడూ అమ్మవారి ధ్యానం అయితే మనస్సులో వీడదు. ఆమె అవధాన సరస్వతి రూపముగా నిరంతరము అష్టాదశభుజ ఇష్టఫలప్రద శ్రీదేవి త్వాం నమామ్యహం. ఇలా ఏ క్షణం చూసినా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఉదయాన్నే మా పిల్లలు ఏదో పద్మాలు అవి తెచ్చిపెట్టారు, తామరలు. ఉదయం చూస్తున్నాను, అక్కడ పద్మాలు కనిపిస్తున్నాయి పొద్దున్నే వికసించి. పద్యోద్భవే దేవి పద్మోద్భవే అన్నాను. పద్యోద్భవే దేవి పద్మోద్భవే. అది పద్మమే, నాకు పద్యమే. మనకేం కావాలో అది అది ఏదైనా కావచ్చు. ఏ రూపమైనా ముఖం కనపడితే కూడా అది పద్మముగా కనపడవచ్చు, పద్యముగానే మనకు భాషించవచ్చు. అందువల్ల మీకు ప్రతి పద్మంలో పద్యం కనిపిస్తుంది, ప్రతి పద్యంలో పద్మము కనిపిస్తుంది. అంతే కదా. ఆమె ఆసనమే కదా, కమలాసన కదా ఆమె మహాతల్లి. శ్వేతపద్మం మీద కూర్చుని ఉన్నది. అందువల్ల ఎప్పుడు పద్యమే మనకు ఆధారము. పొద్దున లేచినప్పటి నుంచి యోగాసనాలు వేయటము, ప్రాణాయామాలు, ఇటువంటి సాధన మీది ఎలా తెలుసుకుందామని. కానీ నా జీవన ప్రయాణములో ప్రారంభము నుంచి కూడా లేవట ఎన్ని గంటలకు లేస్తారు? 2:30. ఒక మహానుభావుడు నాకు వెంటబడి ఒక అద్భుతమైన మంత్రం ఇచ్చాడు. అప్పటికే నాకు గాయత్రి ఎలాగూ ఉన్నది, జన్మను అనుసరించి పితృప్రసాదముగా. ఈ కాక ఇంకేదో చండీ ఇవి చేసుకోవటం అలవాటు ఉన్నది. ఇవి కాక ఒక ఆయన వెంటబడి ఒక మంత్రం ఇచ్చాడు. ఇది నాకు వద్దయ్యా వద్దయ్యా అని కొన్ని నెలల పాటు ఆయనకు అడ్డు చెప్పాను. కానీ ఒక 3 నెలల పాటు వెంటబడి ఇవ్వనే ఇచ్చాడు ఆయన. నా జీవితాన్ని, జీవన గమనాన్ని మొత్తం మార్చింది అది. ఆ మంత్రం మీ వెంటబడింది. అంతే. అది అనుగ్రహం, అనుగ్రహ రూపముగా. అది సిద్ధ సారస్వతం అన్నాడు. సరస్వతి సిద్ధి అది, ఆ సిద్ధి మంత్రం అది. ఇది 3 నెలలు జైవయ్యా అన్నాడు ఆయన మహానుభావుడు. ఇచ్చినప్పుడు అంత అయిష్టంగా ఉన్నాను. అంటే అయిష్టము దేనికి అంటే నేను నిర్వహించలేనేమో, చెయ్యలేనేమో అనే భయము చేత అంత వద్దన్నాను. కానీ ఆమె వద్దన్నది వృద్ధి అయి కూర్చుంది, సిద్ధి అయి కూర్చుంది, అనుగ్రహశాలిని. 7 సంవత్సరాలు అకుంఠితంగా చేశాను నేను. ఆ 7 సంవత్సరాలు చేసిన మహిమ ఎన్నో సంవత్సరాలు. ఆ సమయానికి ఆ మహా అయితే ఒక అరగంట ఆలస్యం కావచ్చు, కానీ అదే సమయానికి లేవటం అన్న జీవన విధానం అలవాటైపోయింది. అంటే ప్రతిరోజు 2:30కి లేస్తారా మీరు? 2:30, 3. ఇన్నేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు అది 5, 4:30, 5. ఏదో 5 లోపే. 5 ప్రశ్నే లేదు. 3:30, 3:50కే లేస్తాము. మళ్ళీ ఇంకా అట్లా అట్లా పడుకున్నా 4:15, 4:30 బాగా ఆలస్యం. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ఏదో చిన్న దాని మీద పెద్ద సమయం ఏం పెట్టాను. యోగాసనాలు అన్నది దాని మీద ఏదో ప్రాణాయామ ప్రక్రియ అది కొంత చేసుకుని ఇక తర్వాత రాసుకోవటము, అమ్మవారి ధ్యానం, ఈ స్నానము, సంధ్య రాసుకోవటము, అన్నీ ఇవి ఇలా. అంటే పనుకోవటం సార్ ఎన్ని గంటలు పనుకుంటారు? 10:30 అలా పడుకుంటాను. కానీ నిద్రపోవడానికి కనీసము నాకు ఆలోచనలు సాగుతూ గంట, గంటన్నర పడుతుంది. ఈ లోపల ఏదన్నా ఆలోచన వస్తే మళ్ళీ లేచి కూర్చొని రాస్తాను. ఇంకో 2 గంటలు అవతలకి వెళుతుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. నిద్రలోకి వెళ్తే 11, 12 అవుతుంది, సులభంగా అవుతుంది. అంటే టోటల్గా మీరు నిద్రపోయేది 4 గంటలే అంతే. కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నారు. అంటే నిద్ర పగలు ఒక పావు గంట 20 నిమిషాలు మధ్యాహ్నం పడుకుంటాను. అంటే అది నిద్ర కాదు, పడుకుంటూ కొంచెం విశ్రాంతి లాగా. ఈ మధ్య అంటే మీ పనే, మీలాంటి వాళ్ళ పనే మెదడుతో సంబంధించింది కదా. అంతే కదా. మెదడుకి కూడా, బ్రెయిన్కి కూడా రెస్ట్ ఇవ్వమంటారు కదా డాక్టర్. సో మీరు ఆ యోగ నిద్రపోతున్నారు. చెప్తుంటారు ఏదైనా మీరు బుద్ధికి మరీ శ్రమ పెడుతున్నారండి అని. కానీ అలా ఉండదు. మీకు చాలా ఆలోచనలతో మీరు శ్రమ పడుతున్నారు అంటుంటారు. అసలు ఆలోచన లేకుంటే శ్రమ.
ఆలోచన ఉంటే విశ్రాంతిలో ఉన్నట్టు లెక్క. నాకెప్పుడు ఈ ఆలోచన శ్రమ కలిగిస్తుంది అని నమ్మకం ఉండదు దాని మీద. అంటే శ్రమ కలిగించే ఆలోచన మీకు రావట్లేదు. మన ఆలోచన ఏం చేస్తాము, అవధానం ఎట్లా, కవిత్వం ఎట్లా, పద్యం ఎట్లా, ఇదే కదా. మరి దీనికి శ్రమే ఉంది, ఆనందం తప్ప. ఆనందమైన ఆలోచనలే. భోజనం ఎలాగ సార్? 3 పూట్ల ఎలాగ మీ విధానం అది? మామూలుగా ఉపాహారము అంటే టిఫిన్ అలవాటు లేదు, ఎప్పుడు తినము. 11:30, 12:30 మధ్యలో. 11:30కు అమ్మవారు దేవాలయం కాబట్టి అమ్మవారికి మహానివేదన అయిపోతుంది. ఇప్పుడు అసలు మామూలుగా కూడా? ఇప్పుడు మామూలుగా కూడా అంతే, చాలా కాలం నుంచి. బ్రేక్ఫాస్ట్ లేదు? ఎప్పుడూ లేదు, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లేదు. భోజనమే అలవాటు. మళ్ళీ రాత్రికి కొంచెము మజ్జిగ అన్నము కానీ లేకపోతే ఏదైనా ఉపాహారము కానీ, రెండిట్లో ఏదో ఒకటి. ఒక రోజు అట్లా, ఒక రోజు ఇట్లా ఉండవచ్చు. ఏదైనా చాలా లఘు ఆహారము రాత్రిపూట. పొద్దున పూట 11:30, 12 గంటలకు భోజనం అయిపోతుంది. భోజనం. మళ్ళీ సాయంకాలము 4 ఆ సమయంలో ఏవైనా పళ్ళు, ఒక జామ పండు లేకుంటే యాపిల్ పండు, ఇట్లా ఏదో పండు తీసుకోవటం. రాత్రికి ఇలా తినటం. ఎన్ని గంటలకు సార్ డిన్నర్? మళ్ళీ 7, 7:30 లోపల. భోజనం చేస్తారా ఎప్పుడైనా? భోజనం కూడా చేస్తాను అప్పుడప్పుడు ఉపాహారము. ఏది సౌకర్యమై చేస్తే అది. మీరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు, మీ ఇంట్లో కంపల్సరీగా రాగి సంగటి అయితే తప్పనిసరిగా ఉంటుంది. సో అది కూడా మీ ఆరోగ్య అది బాగా రాయలసీమలో అందరికీ అలవాటే. ఆ 30 ఏళ్ల క్రితం ఎంత బరువు ఉన్నారో, ఎలా ఉన్నారో అంతే బరువు ఉన్నారు ఇప్పటికి. పెద్ద తేడా ఏమి నేను గమనించి. 68, 70 ఎప్పుడు నా తూకం ఎప్పుడని చూసుకుంటా నేను. 70 అన్నా ఉంటాను, 68 అన్నా ఉంటాను. ఈ 2 తప్ప అంతకన్నా నేను 71 కానీ 67 కానీ అయిన సందర్భాలు లేవు. ఈ దేశం ఆరోగ్య భారత్గా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జీవన విధానం, ఎటువంటి ఆలోచన విధానాన్ని, ఎటువంటి మీరు సూచిస్తారు? అన్నింటికన్నా ముందు మనిషి మనస్సేనండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అన్నాడు. బంధనకు మోక్షమునకు రెండిటికి మనస్సే కారణం అన్నాడు. ఈ మనస్సును గనక ఇప్పుడు మనం సమాజంలో ఎన్నో పదార్థాలు కలుషితం చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. పొల్యూషన్, కాలుష్యము ఈ అన్నింటిలో తయారవుతోంది. ఈ అన్నింటిలో తయారు కావటం అన్నదానికి మూల భిత్తిక, మూల ధర్మం ఏమిటంటే మనస్సు కలుషితం కావటమే. ఒక వ్యాపారం చేసేవాడు ఇంతను ఇంత చేసి ఇంతను ఇంత చేయొచ్చు, వ్యాపార లక్షణం అనుకోవచ్చు. వాడి దగ్గర ఇంతే ఉంది, దాన్ని ఇంత చేసి అమ్ముతున్నాడు అంటే ఇదంతా కలుషితమే. అదే మూలం. అందువల్ల ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో దాని యొక్క ప్రభావము యద్ ఆహార తద్ విచార అని ఆహారము ప్రతి మనిషి మీద పడుతున్నది. ఆలోచనలు కూడా కలుషితం అవుతున్నాయి. మీ మెదడులో ఎన్ని వేల పద్యాలు ధారణలు ఉంటాయి మీవి కానీ, అనిల్ మహాకవులువి కానీ, పూర్వకవులువి కానీ? సుమారు అంటే ఏదో 14,625 అంటలేదు. అట్లా కొన్ని వేలైతే అసంశయముగా ఉంటాయండి. నాకు నా అవధానము ఎప్పుడు చేసినా, ఎప్పుడు పద్యము చెప్పినా దాదాపుగా మీకు తెలుసు ఆ సంగతి, జనావళిలో చాలా ప్రచారములో ఉన్నవి అవధానిగా నేను సభల్లో చెప్పిన ఆశు పద్యాలే, నేను దత్తపదుల్లోనో సమస్యల్లోనో పూర్ణ చేసిన పద్యాలే చాలా వరకు జనాల నోళ్లల్లో ఉంటాయి. బాగున్న ప్రతిపద్యము నా మస్తిష్కములో ఉంటుంది. కొన్ని వేలు అనటములో అసంశయం. ఒక శ్రీనాథుడివైనా, నన్నయ్యవైనా, తిక్కనగారివైనా, అట్లాగే పోతనవైనా సంస్కృత శ్లోకాలు, ఒక కాళిదాసు, వాల్మీకి, వ్యాసుడు, శంకరాచార్యులవి అలవోకగా వేలు ఉంటాయి. అవి ఎన్ని అని చెప్పలేనేమో. అంటే మీరు నెమరు వేసుకున్న సందర్భాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నెమరు వేసుకోవటం అంటే ఆ సందర్భం వస్తే అది వచ్చి కూర్చుంటుంది, దాన్ని మళ్ళీ ఇంకోసారి పలకరించే పని లేదు. అదే మంగళపల్లి బాలమురళి కృష్ణ ఏమంటారు, నేను ఇంట్లో సాధన చేయను, వేదిక పైన అప్పటికప్పుడు కచేరీ ఇవ్వటం తప్పితే నేను ఇంట్లో అని కూడా అన్న, నేను చిన్న హమ్ కూడా చేసుకొని నేను ఇంట్లో అన్నారు. నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఏ సాధన ఆ విధమైన సాధన చెయ్యం. ఈ భారతదేశం ఆరోగ్య భారతదేశంగా రావాలి, మారాలి అంటే మనుషులు ఏం చేయాలి, మనుషులు ఎలా ప్రవర్తించాలి? ఈ మనస్సు గనక ప్రతి వ్యక్తి ఎప్పుడైతే శుద్ధంగా పెట్టుకోవటం మొదలవుతుందో ఆ మనస్సే సర్వకారణము.
దానిని పెట్టుకోవటం కనుక మొదలుపెట్టినట్లయితే ఏం కావాలండి మనిషికి? విశేషంగా విపరీతంగా నాకు ధనం వచ్చేయాలనే ఒక దురాశతో కదా దాన్ని కలుషితం చేస్తూ ఉన్నాడు, అమ్మే పదార్థాన్ని. ఏం చేసుకుంటాడు వాడు? సో మానసిక అనారోగ్యమే శారీరక అంతే అనారోగ్యం. కదండి. అదే మనస్సే సామాజిక శరీరం అండి. అనారోగ్యం. రోగాలు మనస్సుకే ఉన్నాయి కానీ శరీరానికి లేవన్నాడు. చాలా అద్భుతంగా చెప్పాడు. రోగాలన్నీ ఉంటే మనస్సుకే తప్ప శరీరానికి కాదు. ఇవన్నీ చాలా చోట్ల మనకు ఉదాహరణలు చెప్తారు. ఏమీ లేదు, ఒకటి ఇట్లా చూశాడు, చూడగానే ఏమోనండి మీరు కొంచెం చాలా నలతగా ఉన్నట్టున్నారు కదా, కొంచెం మొహం చూస్తే ఎందుకో అని అన్నాడు అనుకోండి. ఒకడు నిజంగా ఏమీ లేదు, వాడికి ఎందుకో అనిపించింది అన్నాడు. కాసేపు అయ్యాక ఇంకొకడో లేదా వీడేనో ఎందుకో కొంచెం మొహం అదోలా ఉంది కదండి, కొంచెం ఎందుకో రాత్రి మీకు సరిగ్గా నిద్ర పట్టక కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది కదా అని అన్నాడు. మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకొకడు అన్నాడు. వాడు అనేటప్పటికీ మూడోవాడు అంటే రాత్రి ఏమైందంటేనండి అని వీడు కారణం వెతుక్కుంటాడు. అంతదాకా పాపం కారణం లేదని వాడికి తెలుసు నిర్ణయంగా. కానీ ఎవడైతే పదే పదే ఒక 2, 3, 4 అయ్యాయో వానికి కూడా వాని మీద అనుమానం వస్తుంది. ఇది మనస్తత్వం. అంటే అదే అనేటప్పటికీ నాలో ఉందేమో నిజంగా. అంటే ఏమి కారణం? నిన్న తొందరగానే భోజనం చేసినాను, 7:30కే తిన్నాను, ఏం తిన్నాను, అప్పుడు వీడు ఆలోచన మొదలు పెడతాడు. ఇది మనస్సే కారణం. అందువల్ల శరీరానికి ఏదో ఉందని కాదు, శరీరానికే రోగాలు లేవు, మనస్సుకే రోగాలన్నీ కూడా అన్నాడు ఆయుర్వేదంలో. సో ఈ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనిషి? అనేక దోష జుష్టస్య కాయస్య ఏకో మహాన్ గుణ అన్నాడు. అనేక దోషాలతో కూడుకున్న ఈ శరీరానికి ఒకే ఒక గొప్ప గుణం ఉందన్నాడు. ఏమిటయ్యా? యం యథా వర్తయత్యేనం యో యథా వర్తయత్యేనం తం తథైవ అనువర్తతే. ఎవడు దీన్ని రాత్రి 12కు పడుకున్నా 4కు లేచే అలవాటు చేసుకున్నాడో, ఎవడు దీన్ని 7 గంటలకు పడుకున్నా తెల్లవారి 7:30కే లేచే అలవాటు చేశాడో, వీడు ఎవడు ఏ విధంగా దీనికి అలవాటు చేస్తే వాడికి ఇది అలా అలవాటు అవుతుంది. ఈ శరీరం యొక్క గొప్ప లక్షణం అదే అన్నాడు. అంటే మనసుని వాడు అలవాటు చేయటమే, వీడు అలవాటు చేయటమే దాని రహస్యం. ఎలా చేస్తే అలా అవుతుంది. రాత్రి 12కు పడుకున్న వీడు 4కు లేస్తాడు, వాడు ఆరోగ్యంగానే ఉంటాడు. వాడి లక్షణం అది. ఒకడు తొందరగా 7కే పడుకున్నా మళ్ళీ వాడు 7 అయితేనే లేస్తాడు. వాడు అలా అలవాటు చేశాడు దాన్ని, సోమరితనం. అందుకనే షడ్ దోషాహ పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత అన్నాడు సంస్కృతంలో. 6 దోషాలు ఉన్నాయన్నాడు. మొదటిది నిద్ర. నిద్ర అంటే అతి నిద్ర అని లెక్క, అసలు నిద్రపోవద్దని కాదు, నిద్రపోకపోతే లోపం. మళ్ళీ నిద్ర, తంద్ర ఊరికే కునికిపాటు, తంద్ర అంటే కునికిపాటు, భయం చీటికి మాటికి అన్నిటికీ భయపడుతుండడం, ఇట్లా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, అట్లయితే ఏమో, క్రోధం చీటికి మాటికి కోపం రావటం, ఆలస్యం ఏ పనినైనా వీడు నానుస్తూ ఉండటం, దీర్ఘసూత్రత ప్రతిదానిని చాలా ఆలోచన చేసి ఇంకేదో అని పోతూ ఉండటం, ఎక్కువ ఆలోచించటం, దీర్ఘసూత్రత. ఈ 6 చాలా తీవ్రమైన దోషాలు అన్నాడు. వీటిని ఎలా అధిగమించాలి? ఎలా అధిగమించాలంటే సాధనే మూలమండి. ఏం సాధన? సాధనమున పనులు సమకూరు ధరలోన. గట్టి మనస్సే మళ్ళీ మూలము. మనస్సులో నిర్ణయం తీసుకోవటము. నేను రాత్రి 11కు పడుకోవాలి, 4కు లేస్తాను, లేవాలి. ఇది సాధన. ఇది ఏ విషయంలోనైనా. నేను ఈ పద్యం చెప్పాలి, చెప్పకుండా తప్పించుకునే వీలు లేదు. ఎలాగైనా చెప్పాలి, ఎలాగైనా గొప్పగా ఉండాలి. నిర్ణయం తీసుకో, గొప్ప పద్యమే వస్తుంది. ప్రతి మనిషి కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. సహజం. వాడిని పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి వెళ్ళబోయే జారుకునేంత వరకు ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, ఆనందం అని కోరుకుంటాడు కదా. ఈ ఆనందంని ఎలా పొందాలి ఆరోగ్యమైన విధానంలో? భగవద్గీతలో లక్షల సమాధానాలు చెప్పాడండి. లక్షల సమాధానాలు, ఒక్కటి అయినా చాలు మనకు. ఏమంటాడంటే, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే సదా ప్రియ అన్నాడు. వీడు నాకు చాలా ఇష్టుడు అన్నాడు. ఎందుకుగాడండి ఇష్టుడు? ఏమన్నాడు? యుక్తాహార విహారశ్చ యుక్తచేష్టశ్చ కర్మసు యుక్త స్వప్నావబోధశ్చ యోగో భవతి దుఃఖః అన్నాడు. దుఃఖమును హరించేటువంటి యోగం ఏమిటి అన్నాడు. యుక్త ఆహారము విహారము. కడుపు నొప్పి ఎందుకు వస్తుందండి? మనకు కూడా ఎప్పుడైనా
కొంచెం బాగుందని ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. ఆ ఎక్కువ తినొద్దు బాగుందని. అక్కడ గనక యుక్తము దాన్ని పాటించగలిగితే నీకు ఇబ్బంది రాదు. సంయమనం మాట కూడా అంతే. వాడు చప్పట్లు కొడుతున్నానని ఎక్కువ మాట్లాడామనుకోండి ప్రమాదహేతువు. బహుభాషిణి న శ్రద్ధధాతి లోకః అన్నాడు. అతిగా మాట్లాడేవాడి మీద లోకమునకు శ్రద్ధ ఉండదు. ఏదో వాగుతుంటాడండి అని అనుకుంటాడు, విలువ ఉండదు. అందుకని మాట్లాడవద్దన్నారు. రఘువంశ రాజుల గురించి కాళిదాసు ఎంత గొప్పగా చెప్పాడంటే, జ్ఞానే మౌనం, క్షమాశక్తౌ, త్యాగే శ్లాఘా విపర్యయ, త్యాగాయ సంభృతార్థానాం, సత్యాయ మితభాషిణాం అన్నారు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారట. ఎందుకయ్యా మరి అంత తక్కువ ఏమైంది, బాగా మాట్లాడవచ్చు కదా అంటే, ఎక్కడైనా పొల్లు అబద్ధం వస్తుందేమో అని తక్కువ మాట్లాడతారట. సత్యాయ మితభాషిణాం, త్యాగాయ సంభృతార్థానాం. డబ్బులు ఎందుకు సంపాదిస్తారంటే మళ్ళీ తిరిగి ఇవ్వడానికే అన్నాడు. ఇవి చాలా గొప్ప నియమాలు. ఇవన్నీ మన వాళ్ళు పాటించారు కదా, అందరూ పాటించారు మహాత్ములు. శశాస ఏకపురీమివా అన్నాడు కాళిదాసు. ఆయన రామచంద్రుడు ఎలా పరిపాలించారు, ఆ రఘుమహారాజాదులందరూ ఎట్లా పరిపాలించారంటే, ఒక నగరమును పరిపాలించినట్లు సముద్ర పర్యంతాయా మేదిన్యా ఏకరాడివా అన్నాడు. సముద్ర పర్యంతమైనటువంటి భూమండలమును ఒక నగరము వలె పరిపాలించను అన్నాడు. మరి ఆధునికమైన యంత్ర వార్తా ప్రసారాలు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ ఇట్లా లేదు. ఎలా చేశారు అంటే, ఈ సమస్య వచ్చినప్పుడు రాముడు ఏం చేశాడు అని ఆలోచించేటట్లు ఈయన చేస్తాడట. వాడు సముద్ర పర్యంతం ఎక్కడన్నా ఉండని రాముడి చరిత్ర ఆ నోట ప్రచారం అవుతూ ఉన్నది. ఇలా చేశాడు రాముడిలా ఉన్నాడు అని నేర్పాడు. చాలా అద్భుతమైన వాళ్ళు మనస్సంకల్పంతో జయించారు ప్రపంచమునంతా. అది అసాధ్యమే, ఇప్పుడు కూడా సాధ్యమే. సో ఆనందానికి సంకల్పం పోగొట్టుకుంటున్నాడు. ఆనందానికి హేతు కూడా మన మనసులోనే ఉంది, అంతే కదా. దుఃఖానికి కూడా ఏష మానుష ఆనంద అన్నాడు. వేదంలో ఇవన్నీ చెప్పాడు. మానుషమైన ఆనందము, దైవికమైన ఆనందము, రాక్షసమైన ఆనందము, వీటి యొక్క పరిధులు, వాటి పరిస్థితులు ఎలా ఉంటాయి వేదములో చెప్పని విషయము లేదు. మానుష ఆనందం ఎట్లా ఉంటుంది, దేవతా ఆనందం ఎట్లా ఉంటుంది. మనిషి అయిన వాడు మామూలు మనిషి, వీడు ఏదో వాడికి కలిగి ఒకరికి పెడితే వీడికి సంతోషం, వాడికి లేకపోయినా ఒకడికి పెడితే సంతోషము దేవతా లక్షణం. ఎదుటివాడికి ఉన్నా ఉండకపోయినా వీడికైతే ఉండాలి, వాడికి ఉండేది లాక్కోవాలి. నాకు అన్నీ ఉన్నాయి అయినా వాడికి ఉండొద్దు లాక్కోవటం రాక్షస లక్షణం. అంటే దుర్వార్తలు, చెడు మాటలు మాట్లాడుతూ ఉండడము, ఎవరి గురించైనా తట్టుకోలేకపోవటము, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉండడము, పూర్తిగా రాక్షస లక్షణం. వీళ్ళకి శాంతి ఎక్కడొస్తుంది? మనిషి, దేవుడు, రాక్షసుడు అన్ని వాడిలోనే ఉన్నాయి, అన్ని వాడిలోనూ ఉన్నాయి. మనం దేన్ని ఎక్కువ బయటికి తీసుకొస్తామనే దాన్ని బట్టి మన లక్షణం. మళ్ళీ ఒకవైపు బుద్ధి చెప్తూ ఉంటుంది, మనసస్తు పరాబుద్ధి, వివేకశీలి బుద్ధి చెప్తూ ఉంటుంది, ఒరే ఇలా చేయొద్దు అని. అయినా చేస్తాడు. ఒకప్పుడు మనిషి జీవితకాలం చాలా ఎక్కువ ఉండేది, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు, 160 ఏళ్ళు అలా ఉండేవి. భారతంలో కూడా యుద్ధం చేసే సమయానికి ఒక్కొక్కరికి 140 ఏళ్ళు, 150 ఏళ్ళు, 120 ఏళ్ళు, 100 ఏళ్ల పైనే అని అంటారు కదా. సో మనిషి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. మనిషి పరమాత్మను నవయువకుడు అని భారతములో వర్ణిస్తే అప్పటికే ఆయనకు 75 ఏళ్ళు దాటి ఉన్నాయి. అప్పటికి ఆయన్ని నవయువకుడుగా వర్ణించారు వ్యాసుల వారు. మీరన్నట్టు అంత దీర్ఘతమమైనటువంటి వయోలక్షణాలు ఉన్నాయి. 75 నవయువకుడు అంటే ఇప్పుడు 25 ఏళ్లతో సమానం. 25 ఏళ్లతో 25 ఏళ్ల వాడు ఉన్నట్టు 75కు వ్యాసుల వారు ఆయన్ని వర్ణించాడు. అంటే అప్పుడు 150 ఏళ్ళు, 200 ఏళ్ళు వాళ్ళ జీవితకాలం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల, నీలాలకౌరజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప, మా విజయుంచేరెడు వన్యకాడు మదినావేసించు నిల్లప్పుడు. వన్యకాడు అన్న చాలా మంచి పదం వాడాడు పోతన, తెలుగు పదం. మా విజయుంచేరెడు వన్యకాడు. అర్జునుని దగ్గరకు వస్తున్నాడు. హయలింఖాముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రజజాత శ్రమతోయ బిందుయుతమై. అక్కడక్కడ చిరుచెమటలు పట్టాయట. ఆ ధూళి ఎగిరి ఆయన ముఖాన పడిందట. గుర్రపు యుద్ధరంగము కదా,
గుర్రపు డెక్కల వల్ల వచ్చినటువంటి ధూళి ముఖం మీద, పైగా చెమటలతో ఏదో ఒక లేపనము పూసినట్లుగా అలా తెల్లని పొడి పూసినట్లు ఉన్నదట. మనమైతే పౌడర్ అనుకుంటాం ఈ కాలంలో. హయరింఖాముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రజజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్కన్ అని నా శస్త్రాహతించాల నొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున్ అశ్రాంతమున్. సరే, మనిషి అప్పట్లాగా ఈ కాలంలో, రేపటి తరాల్లో, ముందు ముందు భవిష్యత్తు కాలంలో మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువుగా ఉండాలంటే శతమానం అంటే అనంతమని కదా, ఆ రోజులు మళ్ళీ వస్తాయా? రావాలి అంటే, ఉండాలంటే అలా ఏం చేయాలి? మాయకు దూరం ఉండాలండి. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివిగా అన్నాడు. ఏమిటి అంటే మాయా విజయం. శంకరుల వారు ఈ మాయను గురించే మహాద్భుతంగా అంత కవిత్వీకరించి చెప్పిన వారు ఇంకొకరు లేరనిపిస్తుంది నాకు. ఆయన ఏది ముట్టుకున్నా అమృత కళిక శంకరుల వారు. తలంచి చూడ నరుండట్లౌట అని ఆయన అన్నారు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం రాసి. అంటే ఈ మాయ, ఇది వేదాంతపరంగా మాయ అని చెప్పాడు, కానీ లోకంలో కూడా అదే మాయ. ఆయన చాలా చిత్రంగా అన్నాడు. నేను అది చదివి నేను ఆశువుగా అనుకున్నా, ఏం అద్భుతంగా చెప్పారు. అంతా మాయ అన్నాడు. ఆయన్ని మాయావాది అన్నారు, పిచ్చివాళ్ళు, అర్థం కాని వాళ్ళు. కానీ ఆయన మాయను దాటినవాడు కాబట్టి ఇది మాయ అని బయట నుంచి చూసేవాడికి తెలుస్తుంది. ఆయన దాటినవాడు కాబట్టి ఇది మాయరా, జాగ్రత్త అని లోకానికి చెప్పాడు. మాయలో ఉన్నాం కాబట్టి మనకు తెలియలేదు, అందులో పడి కొట్టుకుపోయేవాడికి తెలియదు. అందువల్ల ఏదో ఆయన్ని పెద్ద నిందించినట్టు మాయావాది అన్నారు. మాయా జ్ఞాని ఆయన, మాయామేయ జగం అన్నాడు కదా. అట్లా ఆయన మాయ, ఆ మాయను ఏమిటంటే మాయా ఓ మాయా నిన్నుగానక నిన్ను తెలియక మనిషి బ్రతుకు ఏ మాయా. మాయా ఉన్నది లేదని లేనిది ఉందని, ఉన్నది లేదని లేనిది ఉందని భ్రమ కల్పించే లీలాకోటి ఛాయా. మాయా నిన్నుగానక నిన్ను తెలియక మనిషి బ్రతుకు ఏ మాయా అని నేను ఆశువుగా పాడుకున్నా. శంకరుల వారి ఎన్నిటికో నేను అట్లా ఆశువుగా పాడుకుంటూ రాసుకుంటూ ఉంటాను నేను. సో మాయను ఎవడు దాటుతాడో, మాయ అంటే ఏమీ లేదు, లేనిది ఉందని ఉన్నది లేదని, ఇదే మాయ. నీకు సత్యము కానడు వీడు, సత్యం తెలుసుకోడు, లేనిది భ్రమ. వాడు ఊగిపోయి చాలా నరాలు తెగేటట్లు వీడు కోపపడిపోయి హూ అని ఆవేశపడి లేదా ఆనందపడి, ఏదైనా దోషమే, అలా అయిపోతాడు. ఆ మాయ నిజం తెలిసినప్పటికీ ఓహో ఇది కాదా, నేను ఊరికే ఇంతసేపు పరిచాను అంటే అలా అనుకోలేదండి అని అప్పుడు మొదలు పెడతాడు. విలువ లేదు, ఇదంతా మాయే. మాయకు దూరం అయితే మనిషి మహనీయుడు అవుతాడు, జ్ఞాని. ఆరోగ్యం, శరీరం ఏముందండి, చాలా చిన్న విషయం. వాడు మనసుకు ఆరోగ్యం వస్తే శరీరాన్ని వాడు క్షణంలో దిద్దుకోగలుగుతాడు, చిరాయువుకి వెళ్ళిపోతాడు అంతే. చిరాయువు వాడికి తిరిగేముంది, మాయను జయిస్తే వాడేముంది. వాళ్ళు అన్ని 120 సంవత్సరాలు, 170 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఎలా జీవించారంటే వాడు ఏ మాయకు లొంగడు. వాడు మహనీయుడు. శివుడు వాడే. శివుడికి ఏమీ కాలాతీతుడు ఆయన, కాలం ఆయన దగ్గర పనిచేయదు. ఆయనే కాలహ, కాలునికే కాలుడు ఆయన. కాలహ అంటే యమహ. అటువంటి వాడిని మృత్యుంజయుడు నియమించినవాడు. ఆయన ఎక్కడ దేనికి కట్టుబడతాడు? అటువంటి వాడు, అందుకే యోగి అన్నాడు. దాన్ని దాటినవాడు ఎవడైనా అంతంత యుగాలు బతికే అంత ఇది కాకపోయినా ఉన్నంత వరకు బాగుండాలంటే ఎంతో కొంత మాయను జయించాలి మానవుడు. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఆలోచన విధానం ద్వారా, ఇటువంటి ఆలోచన కలగటం ద్వారా, నడవడిక ద్వారా మనిషి, తద్వారా సమాజము, తద్వారా రాష్ట్రాలు, లోకము, దేశము, ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కదండి. సో ఆరోగ్య భారత నిర్మాణానికి
అనారోగ్య భారతం నుంచి ఆరోగ్య భారతం అనేది ప్రధానంగా ఒక అంశం. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము మనిషికి, ముందు అదే పూర్ణ ఆయుస్సును ప్రసాదించేది. చాలా సంతోషం సార్. నమస్కారం. ఇదే మీ ఫస్ట్ పాడ్కాస్ట్ కూడా, ఇది మీ ఆశీస్సులు అందించండి. ఆయుర్వై వజ్రం వజ్రో వై శర్కర ఆహా అన్నాడు. ఆయుస్సు అనేది దానిని ఆ శ్వాసక్రియను క్రమబద్ధీకరించటమే ఆయుఃప్రమాణమును పెంచేది అన్నాడు. అందుకనే అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః, ఈ చెయ్యే భగవత్తరము, భగవంతుడే కాదు భగవంతుని కన్నా ఒక ఆకు మించినది అన్నాడు. ఏ చెయ్యది? అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే ఏ విశ్వభేషజోయం శివాభిమర్శనః. ఇది విశ్వభేషజం, ప్రపంచానికంతా మందు అన్నాడు. ఎందుకు? శివ అభిమర్శ ఎక్కడైతే ఉంటుందో ఆ చెయ్యి శివలింగాన్ని తాకాలి. ఆ పంచామృతాభిషేకము చేసి ఏ శివలింగమునైతే ఏ చేయి తాకుతుందో ఆ చేత్తో ఇచ్చే తీర్థము విశ్వభేషజం, విశ్వానికే వైద్యం అన్నాడు. అయం మే భగవాన్ అయం మే భగవత్తరః అయం మే ఏ విశ్వభేషజోయం శివాభిమర్శనః ఏతే సహస్రమయుతం పాశా మృత్యోమర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ అవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా. ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతకః తేనాన్నేనా ఆప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. అన్నేన ఆప్యాయస్వ, అటువంటి వాడు అన్నము వండినా తీర్థము ఇచ్చినా అన్నము పెట్టినా గుడిలో ప్రసాదానికి ఎందుకు ప్రత్యేకత? ఆ ప్రసాదానికి ఎందుకు జనం ఎగబడి ఆ ప్రసాదం తింటారు అంటే అక్కడ ఒక శివలింగము అన్నాడు. శివలింగమే అక్కర్లా, స్వామి యొక్క విరాణ్మూర్తి, నరసింహస్వామి యొక్క మూర్తి, వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తి, ఆ మూర్తిని అర్చన చేసినటువంటి చేయి ఆ చేతితో తీర్థము, ఆ చేతితో ప్రసాదము, లోకమునకు అదే మహావైద్యము అన్నాడు. నమస్కారం.